హల్లో పాలో ఏదే ఓసారి నవ్వా నీ పోసుగాల నవ్వమంటే అట్ట సీరియస్గా చూస్తావేంది ఏదో భయపెట్టేటట్టు నువ్వు సీరియస్గా చూసినా నవ్వినట్టే ఉంటుంది నీకు ఆ విషయం తెలుసో లేదో విషయం చెప్పు ఏమేనంటే కాల్ చేసి నన్ను చంపుతారట రేయ్ మీలాంటి వాళ్ళు 100 మందిని చూసి నన్ను చంపుతూ నన్ను అందరూ చచ్చారు ఓహో ఎవరో నిన్ను చంపుతామన్నారని ఫీల్ అవుతున్నావా అయినా అంతమంది ఎమ్మెల్యేలు పోరాటం చేసే బీఆర్ఎస్ వైసీపీ వాళ్ళనే బెదిరించడంలా నిన్ను చంపుతామని ఎవరు బెదిరిస్తారా హే ఇక్కడ డావోస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏం తీసుకొచ్చాడు ఒక కంపెనీ తీసుకొచ్చాడా బాబు దావోస్కి వెళ్ళి అనేక కంపెనీలు తెస్తే నువ్వేంది ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేదని చెప్తున్నావు ఓల్డ్ ఫ్రెండ్ నేను పరిచయం చేసిన బిల్ గేట్స్తో ఫోటో తీసుకుంటున్నాడు ఈయన కొంచెం పెద్ద చైర్ వేసుకొని బిల్ గేట్స్ ఏదో ఆయన శిష్యుడిలాగా బతిమాలితే నేను పరిచయం చేశాను మీ అందరికీ ఆ సంగతి తెలుసు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బిల్ గేట్స్నే నువ్వు బాబుకు పరిచయం చేసినట్టు మాకేం తెలుసా నీకు నువ్వే మాపై కూడా అబద్ధాలు చెప్తున్నా ఫస్ట్ నేను దేవగౌడకు పరిచయం చేశాను 96లో 97లో ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి 15 నిమిషాల అపాయింట్మెంట్ ఇప్పించా అప్పుడు అపాయింట్మెంట్లు ఇచ్చే స్థితిలో ఉన్న నువ్వు ఇప్పుడు నువ్వే అపాయింట్మెంట్లు అడుక్కునే స్థితిలో ఉన్నావుగా వెరైటీగా 700 కంపెనీలు తీసుకొచ్చా రాష్ట్రాన్ని బాగు చేస్తానంటే సర్వనాశనం చేసిన ఈ సిగ్గులేని వాళ్ళకి మీరు కొంతమంది ఓట్లు వేస్తున్నారు ఇంకొకడైతే ఉండడు నవంబర్ 23 198 మంది లీడర్స్ వస్తే ముఖ్యమంత్రి గారు రండి అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడా ఓహో బాబు నీ ఎంట రావాలని చెప్తున్నా ఇంకా నయం ఆయన కుర్చీ నీకిచ్చి పక్కన కూర్చోమని చెప్పలేదు కామెడీగా దావోస్ వెళ్ళి అదానికి డీల్ ఇస్తున్నారు అదానికి టీ ఇస్తే తప్పే ఉందా హే ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలని ఆయన బాధ అయింది ఇదే నా మెసేజ్ ఏంటి దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు ఖాళీ చేతులతో వచ్చాడు రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో వచ్చాడు మళ్ళీ తెలంగాణని మెగా కృష్ణారెడ్డికి తాకట్టు పెట్టాడు రేవంత్ లక్షలాది కోట్లు పెట్టుబడి తెచ్చారని కాంగ్రెస్ వాళ్ళు ఏకంగా హోర్డింగ్లే వేస్తున్నారు నువ్వేంది ఏం తేలేదని నీ నోటికి వచ్చినట్టు చెప్తున్నావో మీరు నాతో ఉంటారా ఈ దొంగలు గజి దొంగలతో ఉంటారా తెలుసుకోండి మీ కొరకు నన్ను ఇంకా ఫైట్ చేయమంటారా జనాలు నీతో ఉండేవాళ్లే అయితే నిన్నెప్పుడో ఎమ్మెల్యేగా చేసేవాళ్ళు కదా పాలో లేదా మాకు బానిసత్వమే కావాలి దరిద్రమే కావాలి మోసగాలే కావాలి కుటుంబ కుల పాలనే కావాలి మనకు బీసీలు పాలన వద్దు 3% ఉన్న వీళ్ళు 3 ముఖ్యమంత్రులు 1% ఉన్న వాళ్ళు 2 ముఖ్యమంత్రులు 5% ఉన్న రెడ్లు 12 ముఖ్యమంత్రులు 60% ఉన్న మన బీసీలు 90% ఉన్న మన బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు పదవి వస్తుంది నీకు పదవి ఎప్పుడు వస్తుందని అట్ట అడగతావేంది నువ్వు మైకులు ముందు కాకుండా ప్రజల్లోకి వెళ్ళి పోరాడితే ఏమన్నా ఛాన్స్ ఉంటుంది ఈ ఆర్ కృష్ణ లాంటి దరిద్రులు ఉన్నంత వరకు రాదు ఒకరోజు తెలుగుదేశం ఒకరోజు బీఆర్ఎస్ ఒకరోజు టీఆర్ఎస్ ఒకరోజు కాంగ్రెస్ ఒకరోజు వైసీపీ ఇప్పుడు బాపనోల్ పార్టీ చేరాడు ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ ఏమనంటే న్యాయం చేస్తాడు సిగ్గు లేదు పెద్ద చెప్ప పట్టుకొని అడుక్కు తినండిరా మీ నాయకులందరూ నీ బండబడ పెద్దోడైన కృష్ణయ్యని అరే అంటావేంది మా బీసీల్ని మా ఎస్సీల్ని తాకట్టు పెట్టున్న ప్రతి నాయకుడిని మీరు ఊర్లో రాకుండా నిలబెట్టి అడగండి సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారు చిరంజీవికి సిగ్గులేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజ్ స్టార్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ అప్పుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ వైపు ఎప్పుడు వెళ్ళాడే హే మళ్ళా బయటకు వచ్చి ఇప్పుడు టీడీపీకి బీజేపీ అంటే పదవి కొరకు బీజేపీకి బానిసడు అయిపోయాడు మళ్ళీ ఇంకా పవన్ కళ్యాణ్ పేరెత్తిన వాళ్ళు సిగ్గులేని వాళ్ళు కొంతమంది ఉన్నారు పవన్ కళ్యాణ్ పదవుల కోసం పాకులాడేవాడే అయితే ఎప్పుడో బీజేపీలో జనసేనని గెలిపేసి పదవి కొట్టేసేవాడుగా అరే రాష్ట్రాన్ని అమ్మేసిన వాళ్ళ పేరు మీరెందుకు డిప్యూటీ సీఎం తాలూకా అట సిగ్గులేని వాళ్ళు ఆ బోర్డు పెట్టుకుంటారు సిగ్గున్న ప్రతి ఒక్కరూ ఛీ పవన్ కళ్యాణ్ నీకు బుద్ధి ఉందా సిగ్గుందా కేఏ పాల్తో జాయిన్ అవు ఇబ్బండబడా పవన్ ఫ్యాన్స్ నీతో కలవమని పవన్కి చెప్పాలంటావేంది నువ్వు ఎంత బతిమలాడినా వాళ్ళు అట్ట చెప్పర్లేగానే వేరే మొక్కుంటే చెప్పేసి బయలుదేరు పదవి కొరకు మాయావతి కాలు మీద పడ్డావు విశాఖపట్నంలో చెప్పినంత వరకు చాలు ఇంకా బయలుదేరు